వైఎస్ జగన్ అంటే చాలు ఒక యూత్ఫుల్ లీడర్ అన్న విషయమే ముందు గుర్తొస్తుంది. పొలిటికల్గా బాగా హీట్గా ఉన్న టైంలోనే జగన్ సొంతంగా పార్టీ పెట్టడం, ఎదిగి విజయం సాధించడం వంటివి చేశాడు. 2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసి భారీ విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక అదే ఏడాది సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ మరణంతో జగన్కు కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో సీఎంగా జగన్ని చెయ్యాలంటూ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి పంపించినా అధిష్టానం ఒప్పుకోలేదు. ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేశాడు. జనం నుంచి భారీ స్పందన వచ్చింది. కాంగ్రెస్తో విభేదించి బయటకొచ్చిన 2011లో సొంతంగా వైసీపీ పార్టీని స్థాపించారు. తనతో పాటు వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు. దేశవ్యాప్తంగా జగన్ పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి రాజకీయంగా జగన్ను దెబ్బ తీసేందుకు కేసులు తెరపైకి తీసుకొచ్చారు. ఆయన ఆస్తులపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి ఇబ్బందులు కూడా పెట్టారు. వేరే వాళ్లైతే రాజకీయాలను వదిలేసి దూరంగా వెళ్లిపోయేవారు. కానీ జగన్ మొండివాడు. ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనకు అండగా తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల, భార్య భారతి అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా అప్పటికే క్రేజ్ ఉన్న ప్రధాని మోదీతో చంద్రబాబు జతకలవడం, అప్పుడే జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ వీళ్లకి సపోర్ట్ చేయడంతో జగన్ అప్పుడు అధికారానికి దూరమయ్యారు. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు ప్రభుత్వంపై పోరాడారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పీకే టీం సలహాలు తీసుకున్నారు. పాదయాత్ర చేసి జనాల్లోకి దూసుకెళ్లారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి విడిపోయి సొంతంగా పోటీ చేయగా ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. అలా 151 సీట్లు సాధించి 2019 మే 30న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నవరత్నాలు జగన్కి మంచి పేరు తెచ్చిన పథకాలు. 1972 డిసెంబర్ 21న పుట్టిన జగన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా ఆయన మంచి వ్యక్తి అని చెప్తారు. వైఎస్ జగన్ రాజకీయ జీవితం 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒక అధికారానికి ముందు కాంగ్రెస్తో విభేదాలు, అధికారం తర్వాత ఎవరిని పట్టించుకోకపోవడం. అధికారానికి ముందు జనాలతో ఉన్న జగన్ అధికారం వచ్చాక టోటల్గా ఆ జనాల్ని వదిలేశారు. డబ్బులిస్తే సరిపోతుందని భావించారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. దాంతో కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి టార్చర్కి వైసీపీలోని సీనియర్స్ అంతా కూడా జగన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. జగన్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చెర్లపల్లి జైల్లో శిక్ష, 1000 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల మనసు గెలుచుకోవడం, సొంతంగా పార్టీని స్థాపించడం, కరోనా లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం, నవరత్నాల పేరుతో ప్రజలకు పథకాలు ఇవ్వడం, తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం, చెల్లితో ఆస్తి తగాదాలు, తల్లిని దూరం చేసుకోవడం, ఇలా 40 ఏళ్లలోపే 100 ఏళ్ల జీవితాన్ని చూసేసిన గుండె జగన్. ఇక ఇప్పుడు వైసీపీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నా రాజకీయంగా జగన్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.